హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యాశాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో రిజిస్టర్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంతవరకు నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ నేనే మీకు యూట్యూబ్లో ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే నెలకి 1,00,000కి పైగా శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా తక్కువ కాంపిటీషన్ అది ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, అన్ని డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఇస్తున్నటువంటి ఆఫర్స్ ఈరోజు నైట్ 12 వరకు అయితే ఉంటాయి. కాబట్టి ఇంకా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతూ మన ఆర్కే లాజిక్స్ యాప్లో కనుక మీరు కోర్సెస్ తీసుకున్నట్లయితే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ డెమో వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో కోర్సెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. కేవలం 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉన్నాయి. రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ జాబ్స్, ఫారెస్ట్ జాబ్స్, పోలీస్ జాబ్స్, అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ విభాగంలో అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అయితే చేశారు. ఇదే వెబ్సైట్ త్రూగా మనము ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ 17th February. 17th February లోపు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనము ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించి మనకి దేశవ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా వైడ్గా 31 NITs అనేవి వర్క్ చేస్తున్నాయి. అందులో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా NITs అనేవి ఉన్నాయి. కాబట్టి మనము ఎక్కడ జాబ్ వచ్చినా ఫస్ట్, తర్వాత మనము ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. కన్ఫామ్గా మనము జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. విద్యాశాఖకి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి మీకు సాలరీస్ కూడా చాలా త్వరగా ఇంక్రీజ్ అనేవి అవుతాయి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద ఈ వేకెన్సీస్ అయితే భర్తీ అయితే చేస్తున్నాం అనమాట. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మనకి జనరల్ కేటగిరీకి వేకెన్సీ ఇచ్చారు. అండ్ సాలరీ వచ్చేసి మనకి లెవెల్ 10th ప్రకారం బేసిక్ పేనే 56,100 నుంచి స్టార్ట్ అవుతుంది. అది మనకి బేసిక్ పే మాత్రమే. దీంతో పాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. డిఏ ప్రొవైడ్ చేస్తారంటే డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఉంటాయి, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి, ఇంకా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు నెలకి ₹1,00,000 సాలరీ అమౌంట్ అనేది మీకు అకౌంట్కి అయితే క్రెడిట్ కావడం అనేది జరుగుతుంది ఎవ్రీ మంత్ కూడా. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అమ్మాయిలందరికీ ఫీజు లేదు. అలాగే SC ST PWD అబ్బాయిలకు కూడా ఫీజు లేదనమాట. మిగతా వాళ్ళు మాత్రమే ఆ యొక్క ₹500 ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ www.nitm.ac.in ఈ యొక్క వెబ్సైట్ త్రూగానే మనము అప్లై అయితే చేసుకోవాలి. కేవలం మనము ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఎక్కడ కూడా మీరు పోస్ట్లో పంపాల్సినటువంటి పని లేదని చెప్పేసి కూడా వాళ్ళే నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో భాగంగా ఏ విధంగా ఎంపిక చేస్తారంటే మీకు ఒకటే ఎగ్జామ్ అనేది పెడతారు. నార్మల్గా మనకి అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి ఏదైతే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయో అదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. లైక్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, ఇదే టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాకుంటే మీకు ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది డిగ్రీ కంటే ఇంకా పై స్థాయి లెవెల్లోనే మనకి ఆ యొక్క ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి 1,00,000 సాలరీ కాబట్టి అంత ఎఫర్ట్స్ పెడితే కానీ మనకి జాబ్ అనేది రాదనమాట. అయితే కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుంది ఈ జాబ్స్కి అంటే మనకి ఏంటంటే ఒక జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ విధంగా సెలక్షన్ చేయాలనేది. మోస్ట్లీ మనకి ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు ఆ యొక్క
రిటర్న్ టెస్ట్కి సంబంధించి కానీ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించి కానీ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మినిమం 18 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తారో పీజీ లేదంటే ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు మాస్టర్స్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి రీసెంట్లీగా 26 డిసెంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో అప్లై చేయడానికి 17 ఫిబ్రవరికి అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. డైరెక్ట్ ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా అప్లైకి సంబంధించినటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. NITM స్టాఫ్ రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే న్యూ యూజర్ రిజిస్టర్ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇందులో మీరు ఏంటి అంటే ఫస్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, తర్వాత లాస్ట్ నేమ్, తర్వాత ఈమెయిల్ ఇచ్చిన తర్వాత సెండ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మళ్ళీ పాస్వర్డ్ రీటైప్ చేసి సో తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే కోడ్ ఉందో కోడ్ ఇచ్చేసేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద లాగిన్ అని చెప్పేసి ఉంది. లాగిన్ పైన క్లిక్ చేసేసి మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఇక ఈమెయిల్ ఇచ్చేసి పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇచ్చేసి తర్వాత క్యాప్చా ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే లాగిన్ అవ్వాలి. దాని తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా అప్లై చేయాలి. మీకు బేసిక్ స్టెప్స్ని అయితే చెప్పాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అయితే అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ రాసేసి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఇక జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే ఒక నోటిఫికేషన్ అనేది పెట్టడం అనేది జరిగింది. PDF అయితే ప్రొవైడ్ చేయలేదు. మనకి జనరల్ కేటగిరీలోనే వేకెన్సీ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. మనకి ఇనీషియల్ పోస్టింగ్ మేఘాలయలో ఉన్నప్పటికీ కూడా మనకి ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. 31 NITs అనేవి ప్రజెంట్ ఇండియాలో వర్క్ చేస్తున్నాయి. మనకి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి కూడా లియబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఫీజు లేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.